యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు అని రోమా చరిత్ర పురుషుడు చెప్పాడు, చరిత్రకారుడు టాసిటస్. నమ్మవా? పోను ముందు సిలువ వేయబడాలంటే పుట్టాలి కదా, ఏమండి? పుట్టాలి కదా. ఇంకొకడు ఉన్నాడండి, హీస్ జోసఫస్ ఫ్లావియస్. వీళ్ళ పేర్లేని విన్నావు నువ్వు వినుండవు, ఎందుకంటే నీకు చదువు రాదు, టెప్పా టైపు నువ్వు. ఏమండి? అరే సంతకం పెట్టరా అంటే, అబ్బే మేము వేణిపోతున్నాం అండి. ఇంక తీసుకొస్తే అంటే నిషాని, చదువు రాను నిషాని అంటారు. వీళ్ళని ఏమనాలి? ఈ మూర్ఖుల్ని నిషాని వెధవలు వీళ్ళు. చదువుకుంటే అర్థమవుతుంది. యేసుప్రభుడు చరిత్రలోనే లేకపోతే మరి ఎవరిని రా సిలువేసేయమన్నాడు? రోమా అధిపతి? బుర్ర ఉందా నీకు? ఉన్నాడా చరిత్రలో యేసుప్రభు? చరిత్రలో యేసుప్రభు లేకుండా జోసఫస్ ఫ్లావియస్ రాస్తాడా? టాసిటస్ రాస్తాడా? చెప్పు. నీ కట్టు కథలు ఎవరితోనో చెప్పు, చెవిలో పువ్వు. మేము నమ్మం. ఎందుకో తెలుసా? బైబిల్ చదివిన వాళ్ళం. బైబిల్ చదివిన వాడు సర్వం ఎరిగినవాడు. తెలుసుకోవాలి, సర్వాన్ని తెలుసుకోవాలి. ఏమండి? యేసు ప్రభు వారు పుట్టడం అట, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వచ్చిందట. కథ అనుకుంటున్నావా? కథ అయితే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను. టైం అయిపోతుంది కదా, మనం కూడా ముగించుకునే ముందు 5 minutes ఉంది. క్లోజింగ్ టచ్ చేద్దాం. ఒకళ్ళు దొంగ వెధవలు ఎవడైనా చూస్తున్నా, ఏమండి, నెక్కి లోన సోలాలు దిగిపోవాలి కదా మరి వాళ్ళకి. బైబిల్ నన్నందుకు, యేసుప్రభు నన్నందుకు మనం ఏం పగ తీర్చుకోవట్లేదండి. అరే తప్పును కరెక్ట్ చేస్తున్నాం. కాకరకాయ అని రాయిరా అని మాస్టర్ చెప్పాడు, వీడు కీకరకాయ అని రాశాడు అనుకోండి, దండం పెడతాడు అడిగి. మాస్టర్ ఏం చేస్తాడు? ఏమండి, శిష్యులు గారు మీకు ఒక నమస్కారం అంటాడా? రే బెత్తం ఏదిరా, తిరగరా తూర్పుకి, సరిగ్గా వెనక వాయిస్తాడు ఆడికి. వీపు విమానం మోత మోగాలడికి. ఎందుకు కొట్టాడు? దెబ్బ ఎందుకు వేసాడు మాస్టారు? సరి చేసుకోరా. మాస్టారు బడిలో చెప్పి సరిచేసి దెబ్బ చరిచి చెప్పేది నిజమైతే, ఈరోజు బహిరంగంగా ఎల్పిబి చరిచి చెప్పేది కూడా బైబిల్ నిజం. దండన బైబిల్తో దండిస్తున్నాను, నువ్వు నమ్ముకున్న శాస్త్రాలతో దండిస్తున్నాను. చెప్పకూడదా? చెప్పాలి.